హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యసంధి యూట్యూబ్ ఛానల్. మేమందరం కలిసి మేడారం వెళ్తున్నాం. ఆల్మోస్ట్ జాతర అయిపోయిన తర్వాత వెళ్ళాము. అంటే ఫెబ్ 8న సుమంత్ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ సుమంత్ వాళ్ళది మొక్కుంటే అందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి ఇలా వెళ్తున్నాం. సో మార్నింగ్ 8 o'clock అలా స్టార్ట్ అయ్యాము. అప్పుడు మమ్మీకి బ్రేక్ఫాస్ట్ చేయలేదనేసి కార్లోనే ఇడ్లీ తినిపించింది. మా వాళ్ళందరూ, తమ్ముడు వాళ్ళు, చందన్ వీళ్ళందరూ కలిసి సాటర్డే నైటే వెళ్ళిపోయారనమాట. సుమంత్ బ్యాచ్ అందరూ. సో నైట్ వెళ్ళి అక్కడ వర్క్స్ అవన్నీ చూసుకొని ఆంటీ వాళ్ళందరూ కొంతమంది మార్నింగ్ 3 o'clockకి, మేమందరం 8:30కి అట్లా స్టార్ట్ అయ్యాం. బట్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనేసి వెళ్ళే దారిలోనే కొంచెం 1 hour, నియర్ బై 1 hour మేడారం అన్న దగ్గర ఆగేసి అందరం బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడే పక్కనే ఉన్న ఒక టీ స్టాల్లో ఇంకెవరెవరైతే టీ తాగుతారో అందరూ టీ తాగేసి కొంచెం ఒక 5-10 minutes అలా రిలాక్స్ అయ్యి కివితో అందరు రీఫ్రెష్ అయ్యి కివి అన్నీ అబ్జర్వ్ చేస్తుందన్నమాట. బయటికి వచ్చి అందరితో ఎంజాయ్ చేయడం, అన్నీ ఏమేమి కావాలి, ఏమైనా ఉన్నాయో వాటర్ బాటిల్స్ అవన్నీ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ బ్యాక్ టు మేడారం అనేసి. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going high, 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 high. Going out, going all the way. Going high, high, going all the way. Going up, going all the way. Going up, going all the way. మీలో ఎంతమందికి తెలుసు మేడారం వెళ్ళేటప్పుడు దారిలో, అంటే నియర్ బై మేడారం వచ్చిన తర్వాత గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలని? నాకైతే తెలీదు, ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఆంటీ వాళ్ళందరూ వెళ్ళాలి, బాగుంటుంది అనేసి, అంటే ఆన్ ద వేనే కదా అనేసి వెళ్ళాము. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ ఉన్నారు క్రౌడ్. అక్కడ అనిపించింది ఇక్కడే ఇంతమంది ఉన్నారంటే ఇంకా మేడారంలో ఇంకెంతమంది ఉంటారు అనేసి. ఇదే గట్టమ్మ దేవస్థానం. మీరు ఎప్పుడైనా ఈసారి మేడారం వెళ్ళేటప్పుడు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళండి. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. మనకి జస్ట్ ఓల్డ్ కాలంలో ఎలా ఉండేదో పాతకాలం టెంపుల్ అనమాట. బ్యాంబూ స్టిక్స్తో ఉంది టెంపుల్, ఏది గోడతో అలా కూడా కాదు. చాలా బాగుంది టెంపుల్. అమ్మవారు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం. సో ఇక్కడ కార్లో వచ్చేసి శ్రీదేవి ఆంటీ కివమ్మకి మల్లెపూలు పెట్టారు. పూలతో పెట్టిన తర్వాత ఎంత క్యూట్ అనిపించిందో. బొట్లు మా అందరికి అక్కడ దేవుడి గుళ్ళోనే కొంతమంది ఆంటీ వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళే పెట్టారు అందరికీ దండం పెట్టుకుంటుంటే మనం. అండ్ కివికి అస్సలు మీద ఉండడం నచ్చదనమాట. ఎవరైనా ఎత్తుకున్న ఒళ్ళో కూర్చోబెట్టుకున్న పెద్దగా నచ్చదు ఆమెకి. చాలాసేపు మమ్మీ దగ్గరే ఉంది. ఇంకా తనకి ఆడుకోవడానికి ప్లేస్ మంచిగా లేదనేసి కిందికి దిగి లోపల కింద కాళ్ళ దగ్గర కూర్చొని ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఫైనల్లీ మేడారం అయితే రీచ్ అయ్యాం. రీచ్ అయ్యేసరికి 1:30 అలా అయింది. ఇది జంపన్న వాగు. కొంచెం జంపన్న వాగులో జనరల్గా అయితే ఎప్పుడు వాటర్ బాగుంటాయి కాబట్టి ఈసారి జాతర అయిపోయింది కాబట్టి మొత్తం డట్టి ఉన్నాయి వాటర్. చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు అండ్ ట్యాప్స్ కూడా పెట్టారు. మేము జస్ట్ దిగి వాటర్ అనే చల్లుకుందామంటే అక్కడ ఉన్న క్రౌడ్ అవంతా చూసి అసలు దిగలేదు కూడా. అండ్ కారు కూడా కొంచెం ముందుకే వచ్చింది, తర్వాత రానివ్వలేదు. అండ్ అక్కడ దిగేసి ఇంకా బై వాకే వెళ్ళాము టెంపుల్కి. ఆల్మోస్ట్ 1.5 kilometer నడిచాము. మంచి ఎండ అండ్ నడవడం. ఇంకా ఆంటీ వాళ్ళందరూ బంగారం చీరలు అవన్నీ కొంచెం లగేజ్తో నడిచారు. నాకేమీ లగేజ్ లేదు. మమ్మీకి ఇవి ఎత్తుకున్నారనమాట. ఇదే జంపన్న వాగు. వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడు జాతర టైంలో వాటర్ రిలీజ్ చేస్తారు, బట్ ఇంకా అయిపోయింది కదా జాతర, నాకు తెలిసి అవి క్లోజ్ చేశారనుకుంటా. అందుకే వాటర్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎండ బాగా ఉందనేసి మమ్మీ కివమ్మకి అలా శారీ కప్పి తీసుకొని వెళ్ళింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కివికి ఒక క్యాబ్ తీసుకున్నాం అనమాట. నేను ఇంత ఎండ ఉంటుందని యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అసలు ఎవరు క్రౌడ్ ఉండరు కదా, జాతర కూడా అయిపోయింది కాబట్టి ఎవరైనా ఏమో ఆలోచిస్తాం. జాతర కూడా అయిపోయింది కాబట్టి జనరల్గా ఎప్పుడు వెళ్ళినా టెంపుల్ ముందుకు వెళ్ళిపోతాం కదా, వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే. ఆంటీ వాళ్ళు ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో ఆ ప్లేస్కి డైరెక్ట్గా అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అనమాట.
అండ్ టెంపుల్ అండ్ వెళ్ళే రోడ్లు ఎంత ఎక్స్టెండ్ చేశారో, ఫుల్ ఐ మీన్ పెద్ద పెద్ద రోడ్లు వేశారు. రోడ్లు కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మెయిన్ సెంటర్లో ఇలా అన్నీ వాళ్ళకి సంబంధించినవి యానిమల్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన కల్చర్కి సంబంధించినవన్నీ బొమ్మలు కూడా చాలా పెట్టారు. ఇంకా ముందు ముందు ఆదివాసులకి సంబంధించినవి వాళ్ళ కల్చర్ని బాగా చూపించారనమాట. బట్ ఎంత చేసినా నాకు ఎందుకో పాత టైంలో ఉన్న టెంపుల్ అంత ఫీల్ రాలేదు. ఏదో జనరల్గా మనం నార్మల్ టెంపుల్స్కి వెళ్తున్న ఫీల్ వచ్చింది. అండ్ ప్లీజ్ ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. Going higher, higher, going up, going out, going all the way, going higher, going all the way, going up, going all the way, going up, going all the way, going higher. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇంతకుముందు టెంపుల్ అంతా ఓపెన్గా ఉండేది. ఇప్పుడు అన్ని గ్రిల్స్ అవన్నీ పెట్టి కన్స్ట్రక్ట్ చేసేసారనమాట. అండ్ కివమ్మకి ఫుల్ క్రౌడ్ ఉందనేసి చందన్ అలా తన మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. చందన్ వాళ్ళు ముందు రోజే వెళ్ళారు కాబట్టి వీళ్ళందరూ ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఎవ్వరు లేరు, రష్. డైరెక్ట్గా అమ్మవారిని ముట్టుకొని అలా దర్శనం చేసుకున్నారు. బట్ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ కదా, ఫుల్ వచ్చారనమాట రష్. అండ్ చందన్ చెప్తున్నాను, మార్నింగ్ మేము ఎంత ఫ్రీగా చేసుకున్నాము, ఇప్పుడు అంత టైం పట్టింది, ఎంత క్రౌడ్ ఉంది. అప్పటికి మేము వెనకాల నుంచి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇంకా డైరెక్ట్ వెళ్ళి ఉంటే ఇంకా 1 అవర్ ఈజీగా పైనే పట్టేది. అండ్ అక్కడ నుంచి కార్ ఎలో చేయలేదు కాబట్టి కార్ అన్నయ్య వాళ్ళు డైరెక్ట్ బస్ స్టాండ్కి వచ్చారు. సో ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాము. అంకుల్ వాళ్ళు మేమందరం ఆటోలో వెళ్ళాము. మళ్ళీ అక్కడ కార్ ఎక్కి అక్కడ నుంచి సుమంత్ వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళి లంచ్ చేసి కొద్దిసేపు చిట్ చాట్ చేసేసి అందరితో ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్లో ఆగి డిన్నర్ చేసేసి అంతా ఫుల్ డే మంచి ఎంజాయ్ చేసాము. అండ్ చాలా డేస్ తర్వాత అందరం ఇలా కలిసి రిలాక్స్ అయ్యి ఏ టెన్షన్స్ లేకోకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేసాము. ఇది ఆంటీ వాళ్ళు చూస్ చేసుకున్న ప్లేస్, చాలా బాగుంది. అండ్ వంటలు కూడా చాలా బాగా చేశారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ స్పెండ్ చేసాము. వెళ్ళేటప్పుడు రిటర్న్లో మళ్ళీ గుండాల్లో ఆగి అక్కడ డిన్నర్ చేసేసి అందరం కలిసి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:45 అరౌండ్ అలా అయిందనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫుల్ ఎంజాయ్ చేసాము.
నాకు చందన్‌కి ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్. ఒక 1 వీక్ ముందు గూడా తెలీదు మేము మేడారం వెళ్తామనేసి. యాక్చువల్లీ మేము థర్స్‌డే నైట్ వచ్చాము ఖమ్మం. మా అత్తమ్మ వాళ్ళ షాప్ ఓపెనింగ్ అనేసి. షాప్ ఓపెనింగ్ చూసుకొని సండే అలా రిటర్న్ వెళ్ళిపోవాలి. కానీ సండే సడన్‌గా మేము మేడారం వచ్చాము. ఏమో అమ్మవారు అలా పిలిచారు మమ్మల్ని. నేను చందన్ సో ఇంక నేను వెళ్తా అంటే మమ్మీ కూడా వచ్చారన్నమాట. ఇంక అందరం కలిసి వెళ్ళాము. ఫైనల్‌గా ఈ ఇయర్ మేడారం అయితే ఇలా జరిగింది ట్రిప్. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వ్లాగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాగే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే వ్లాగ్స్ అన్నీ చూడాలి. థ్యాంక్